గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ టి మురళీధర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి 1993లో పత్రిజీని వారు కలవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వారితోనే ప్రయాణం కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. 1993 చూడండి ఫ్రెండ్స్, ఎంత ముందు నుంచి సార్తో ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారు మురళీధర్ గారు ధ్యానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ఆచారాల అంతరార్థం, ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం, అరిషడ్వర్గాలను జయించాలంటే అనేటువంటి పుస్తకాలని రాయడం జరిగింది. వాటిలో ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానం ఇమిడి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాలు చదివితే చాలు, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాము. మరి పత్రిజీ 2004లో అక్కడ జింఖానా గ్రౌండ్స్లో ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు వారిని అశోక చక్రవర్తి నా పూర్వజన్మలో అని చెప్పడం జరిగింది. అది నేను స్వయంగా విన్నాను, పత్రి సార్ ద్వారా తెలియచేయబడింది. మరి అప్పుడు రోడ్డు పక్కన వృక్షాలు నాటారు ఆయన అశోకుడుగా ఉన్నప్పుడు. ఇప్పుడు అందరిలో కూడా ఆత్మజ్ఞాన విత్తనాలను వేస్తూ వృక్షాలుగా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. మరి వారిని ఘనంగా ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. జై గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, సద్గురు సదానంద యోగురు గారికి శతకోటి పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్, మరి పిఎంసి ప్రేక్షకులకు, వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాతలకు, నిర్వాహకులకు, సేవాదళ్ వారికి అందరికి కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు. మేడం చెప్పారు నా పేరు మురళీధర్ అని చెప్పి. 1993లో నా మిత్రుడు విజయ్ కుమార్ ద్వారా పత్రిజీ గారు పరిచయం అయ్యారు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు వారితో ప్రయాణం సాగిస్తూ ఉన్నా. అప్పుడు నేను గుంతకల్లో ఉన్నాను ఉద్యోగరీత్యా. సో అక్కడ పిరమిడ్ స్థాపన, సొసైటీ స్థాపన, సో అనేక కార్యక్రమాలన్నీ చేశాం. ఆ భాగంగానే పత్రిగారి స్ఫూర్తితో నా ద్వారా ధ్యానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ఆచారాల అంతరార్థం, ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం, అరిషడ్వర్గాలను జయించాలంటే అన్నది వారి స్ఫూర్తితో, వారి ఆశీస్సులతో రావడం జరిగింది. నేను ఒక ఇన్స్ట్రుమెంటే. ఇక్కడ నేను మీకు వచ్చి చెప్పానంటే నాకంతా తెలుసని కాదు, నేను తెలుసుకున్న కొంత మీతో పంచుకోవడానికి వచ్చాను. తెలుసుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం లాంటిది. ఈ పద్మవ్యూహంలో ఎప్పుడు ప్రవేశించామో మనకు తెలియదు. ప్రవేశించాం కనుక యుద్ధం చేయాల్సిందే. సో జీవితం కూడా పద్మవ్యూహం లాంటిదే. ఈ జీవితంలోకి వచ్చేటప్పటికి యుద్ధం చేసి అలసిపోయి ఎలా బయటికి రావాలో తెలియకుండా ఉంది చాలామందికి. అలా బయటపడాలంటే మనకు గురువుల బోధలు శరణ్యం, శాస్త్రాల ప్రమాణాలు శరణ్యం, వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా కావాలి మనకు. వాటి ఆధారంగానే యుద్ధంలో విజయాన్ని సాధిస్తాం. మనకు ఎక్కడో లేరు శత్రువులు, మన లోపలే ఉన్నారు. కపిల మహాముని చెప్పారు, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిరత్యంత పురుషార్థ అని చెప్పారు. అంటే త్రివిధ దుఃఖాలు అని చెప్పారు. త్రివిధ దుఃఖాలు అంటే 3 రకాల తాపాలు. ఇవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ తాపాలు అంటే దుఃఖాలు. ఆ 3 దుఃఖాలు ఏంటంటే అది భౌతిక తాపం, అది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం. అది దైవిక తాపం అంటే ప్రకృతి వల్ల మనం పొందే దుఃఖం. భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కేవలం 1% మాత్రమే. అంటే అది దైవిక తాపం వల్ల మనం పొందే దుఃఖం ఎంత? 1% అంతే. అది భౌతిక తాపం అంటే మన చుట్టూన్న ప్రపంచం ద్వారా మనం పొందే దుఃఖం ఎంత అంటే 9%. 9, 1, 10% మాత్రమే మొత్తంగా. ఇక 9 ఆధ్యాత్మిక తాపం, 90% ఆధ్యాత్మిక శాతం. అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాచర్యం. ఈ 6 అరిషడ్ వర్గాలు అంటారు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే ఈ 6 కలిపిన దాన్ని వర్గం అంటారు. ఇవి ఎక్కడున్నాయి అంటే మనలోనే ఉన్నాయి
అని కపిల మహాముని చెప్పారు. ఉన్నాయండి అవి మనలో? ఒక్కసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామం అంటే కోరికల సమూహం, క్రోధం అంటే కోపం. ఈ 6 మనలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే 90% ఉన్నాయని చెప్తున్నారు కపిల మహాముని. అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన చివరి సందేశంగా కూడా చెప్పారు. చివరి సందేశం అంటే ఆయన నిర్యాణం పొందే ముందు ఉద్ధవుడు వచ్చాడు అతని దగ్గరికి, కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, శ్రీకృష్ణ, మీరు అవతారాన్ని చాలిస్తున్నారంట కదా, మరి మీతో ఆడుకున్నాం, పాడుకున్నాం, మీతో పాటు తిన్నాం, మరి మీరు లేని లోటు మేము ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? మాకేదైనా సరే మీరు లేని లోటును మేము ఏ విధంగా తీర్చుకోవాలి? మాకొక ఉపదేశాన్ని ఇవ్వని అడుగుతాడు ఉద్ధవుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చివరి సందేశంగా, అదే ఆఖరి సందేశం ఆయన ఇచ్చినది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎవరో చెప్పినది కాదు, డైరెక్ట్ భగవానుడే తన నోటి నుండి చెప్పిన విషయం ఇది. అందువల్ల ఇది మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఉద్ధవ, నేటికి వారం లోపల నేను నిర్యాణం పొందుతాను అంటే అప్పటికి ఆయన చనిపోయేటప్పటికి, దేహాన్ని విడిచేటప్పటికి ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. ఇక్కడున్న ద్వారకావాసులంతా చనిపోతారు. వెంటనే కలియుగం ప్రారంభమవుతుంది. ఈ కలియుగం ప్రారంభమైన వెంటనే మనుషుల్లో అపరిమితమైన కోరికలు, విపరీతమైన కోపం పెళ్ళుబుకుతాయి. ఎప్పుడైతే ఈ అపరిమితమైన కోరికల వల్ల, విపరీతమైన కోపం వల్ల వాళ్ళలో ఆలోచన శక్తి నశించిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, వ్యాధులు సంక్రమిస్తాయి, చాలా ఈజీగా నశించిపోతారు. అనేక ఆచారాలు కూడా పాటించరు. వేదాలను పాటించే వాళ్ళు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో. ఎవరికైతే నిజమైన పాండిత్యం ఉంటుందో, జ్ఞానం ఉంటుందో వారు గౌరవింపబడరు. ఎవరికైతే ధనం ఉంటుందో వారే గొప్పవారుగా, పండితులుగా చలామణి అవుతారు అని ఇవన్నీ చెప్తూ, మీలో ఉన్న ఆ కోపాన్ని, కోరికలను, అరిషడ్ వర్గాలను ఎవరైతే ఇంద్రియాల ద్వారా వస్తున్నాయో అవన్నీ కూడా దాన్ని అరికట్టగలిగితే కలియుగంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. దానికి ఆధారం ఏంటంటే, నేను ఏదైతే చెప్తున్నానో ఆ శ్వాసక్రియను పట్టుకో. ఎప్పుడైతే నీ శ్వాసక్రియను నువ్వు పట్టుకున్నావో నువ్వు నా దారిలో ఉంటావు, నిన్ను నువ్వు ఉద్ధరింపబడతావు. ఒకవేళ ఈ శ్వాసక్రియను అన్న దాన్ని నువ్వు పట్టుకోలేకపోతే ఎవరైనా సరే కలియుగంలో వాళ్ళు నా దరికి చేరలేరు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఆఖరి సందేశంగా ఉద్ధవుని ముందుగా పెట్టుకొని మనకందరికీ అందించారు. ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మనం ధన్యవాదాలు తెలుపుదాం. బయటికి మనం ఎట్లా ఉన్నామో మనకు తెలుస్తుంది, ఇతరులకు తెలుస్తుంది. అద్దంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ మన లోపల ఎలా ఉన్నాము అన్నది చాలామందికి తెలియదు. కొందరికి తెలుసు, బట్ చాలామందికి తెలియదు. మన లోపల ఉన్నదాన్ని బట్టే బయట చూస్తాం, బయట ఉన్నదాన్ని బట్టి లోపల చూడలేం. మన లోపల ఏ చూపుతో ఉన్నామో, ఎటువంటి ఆలోచనతో ఉన్నామో, ఎటువంటి పరివర్తనతో ఉన్నామో అదే విధంగా బయట చూడబడతాం. మనం పైకి బాగా కనబడవచ్చు, గొప్పగా ఉండవచ్చు, లోపల డొల్ల ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా చెప్పాడు. ఇంద్రియాల ద్వారా నువ్వు ఏదైతే సుఖం పొందుతున్నావో అదంతా డొల్ల అని తెలుసుకో అన్నాడు ఆయన. ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. సో వాటి ద్వారా నువ్వు ఏదైతే పొందుతున్నావో అవన్నీ కూడా తాత్కాలికము, నీకు శ్రేయ మార్గాన్ని చూపించవు, కానీ ఆ మాయలో పడిపోతావు. అందువల్ల ఈ ఇంద్రియాల మాయలో పడకుండా, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల ద్వారా నువ్వు ఏదైతే బాహ్య ప్రపంచం నుండి పొందుతున్నావో దాని మాయలో పడవద్దు. దాని ద్వారా ఏదైతే జ్ఞానం స్వీకరించాలో వాటిని మాత్రమే స్వీకరించు. అప్పుడు నువ్వు శక్తివంతుడు అవుతావు అని చెప్పారు ఆయన. మరి మనలో ఈ కామము,
అంటే కోరికల సమూహము, కోపము, లోభము అంటే పిసినారితనము, మదము అంటే అహంకారం కానీ గర్వం కానీ, మోహం ఇంకా కావాలి కావాలి, అది లేకుంటే నేను లేను, నాకు అది కానే కావాలి, ఇది ఉండనే ఉండాలి అన్న మోహం, మాచర్యం అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదని మనమే చెక్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మనకు చెప్పరు, డైరెక్ట్గా వచ్చి మనకు చెప్పరు. మహాత్ములు మాత్రమే వీటి గురించి చెప్తారు. ఏ మఠాధిపతి అయినా, పీఠాధిపతి అయినా, గురువులైనా కూడా ముఖ్యంగా ఏం చెప్తారంటే అరిషడ్ వర్గాలను జయించు అన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, ప్రాపంచికంగా కానీ మనం పురోగతి సాధించాలంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను జయించాల్సిందే. అరిషడ్ వర్గాలను జయించాలంటే ఏం చేయాలి? అవేంటో మనం తెలుసుకోవాలి. వాటిని ఇంతవరకు మనకు శత్రువులుగా మనం భావించలేదు. ఎందుకంటే మహాత్ములు కూడా వాటి గురించి ఎక్కువ చెప్పరు, సందర్భానుసారంగా వచ్చినప్పుడే చెప్తారు. కానీ అవి మనలో ఉన్నాయి. అవి పోతే కానీ, ఆ కల్మషం పోతే కానీ మనలో నిర్మలత్వం రాదు. ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే దాంట్లో ఉన్న కల్మషాలని తీసేస్తేనే ఆ వస్తువు తయారవుతుంది. ప్యూరిఫికేషన్ అంటారు, శుద్ధత్వం. ఇది ఎక్కడ బయట జరిగేది కాదు, మన లోపలే జరగాల్సింది. దానికి ఉన్న ముఖ్యమైన మార్గం ఏంటంటే ధ్యానం. ఆ ధ్యానాన్ని మనకు పత్రిగారు ఏనాడో అందించారు. మనం అది చేస్తూనే ఉన్నాం. మరి మనలో ఆ ప్యూరిఫికేషన్ జరిగిందా లేదని మనమే చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళు చెక్ చేయడానికి రాదు. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పినా మనం వింటామో లేదో తెలీదు. అందుకే గురువులు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు నువ్వు నిన్ను పరిశీలించుకో, గమనించుకో. నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా ఎక్కడైనా ఏదైనా ఇతరులు ఇబ్బంది పడుతున్నారా అన్నది గమనించుకో. మహాభారతం అన్నది 1,07,000 శ్లోకాలు ఉన్నాయి. గణపతి స్వామి రాశారు. అది గణపతి రాసిన తర్వాత ఆఖరున వ్యాస భగవాన్ని అడిగారు, మహర్షి మీరు ఇంత చెప్పారు కదా, ఈ 1,00,000 శ్లోకాల పైచిలుకుది, ఇదంతా మీరు ఒక్క శ్లోకంలో చెప్పగలుగుతారా? దీనంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్తారా అంటే దానికి ఒక్క శ్లోకం కూడా అక్కర్లేదు, అర శ్లోకంలో చెప్పేస్తానన్నారు ఆయన. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంతే, సింపుల్. పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, పరులకు అపకారం చేయడమే పాపము. సో మనం ఏం చేస్తున్నాము? ఇతరులకు ఉపకారం చేస్తున్నామా, అపకారం చేస్తున్నామా? ఒకవేళ ఇతరులకు అపకారం చేస్తే వాళ్ళకి అపకారం జరుగుతుందో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అపకారం అన్నది. అందుకే మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందే. ఈ కోరికలు ఇది సహజమేలే అనుకుంటుంటాం, ప్రతిదీ కావాలనుకుంటుంటాం. ఎందుకు? మనిషి అయి పుట్టాక ఇది కావాలి, అది కావాలి, ఇట్లుండాలి, అట్లుండాలి అన్నీ కోరుకుంటూనే ఉంటాం మనం. కానీ ఏది ఉండాలి, ఏది పోవాలనేది తెలియదు. ఏవి కోరికలు, ఏది అవసరాలనేది మనకు అర్థం కాదు. మహాత్ములు ఇవన్నీ చెప్పేశారు మనకు, మనమే వాటిపైన మనసు పెట్టలేదు. పెట్టినవారు మహాత్ములయ్యారు, పెట్టని వారు ఇక్కడే ఉన్నారు. అందుకే అరిషడ్వర్గాలను పెంచి పోషిస్తే రాక్షసత్వం పెరుగుతుంది మనలో. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుంటే మానవులుగా ఉంటాం. అరిషడ్వర్గాలను జయిస్తే దేవతలు అవుతాం. అరిషడ్వర్గాలలో దిగజారితే పశువులుగా మారుతాం. అందుకే ఈ అరిషడ్వర్గాలు అన్నది చాలా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అరిషడ్వర్గాలు అన్నది ఈ పుస్తక రూపంలో కూడా అందించబడింది. ఇది దాదాపుగా 210 పేజీలు ఉందండి. దాన్ని సంక్షిప్తంగా చెప్తాను మీకు, అంతే. సో ఈ కోరికలు అన్నది 3 రకాలుగా మనం పొందుతూ ఉన్నాం. ఒకటి వయసు పరంగా కోరికలు, రెండవది ధనపరంగా కోరికలు, మూడవది ఆహార పరంగా కోరికలు. ఈ కోరికలు అంతే కదండి. మనం అన్ని కోరికలను మనం బేరీజు వేసుకొని చూస్తే వయసు పరంగా కోరికలు ఉంటాయి, ధనపరంగా కోరికలు, ఆహార పరంగా కోరికలు. మనం దేనికోసం సంపాదిస్తున్నాము? తినడానికి సంపాదిస్తున్నాం, మన చుట్టూ ఉన్నవన్నీ పొందడానికి సంపాదిస్తున్నాం, అవునండి. సో అదేవిధంగా ఈ వయసు పరంగా ఆ వయసులో కొన్ని కోరికలు వస్తుంటాయి. ఆ వయసు దాటిన తర్వాత ఆ కోరికలు సమసిపోతూ ఉంటాయి. ఈ వయసు పరంగా కోరికలు ఏంటంటే 5 ఉన్నాయి, 5 దశలు ఉన్నాయి. అవి శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనం. ఈ 5 దశలు ఉన్నాయి. శైశవం అంటే అప్ టు 1 year, పుట్టినప్పటి నుంచి 1 year వరకు. సో అప్పుడు ఏముంటుంది వాళ్ళకి కోరికలు? మనసు కూడా ఏం పని చేయదు అక్కడ. మనసు కూడా
చాలా నిర్మలంగా ఉంటుంది. ఆకలి అయితే ఏడుస్తారు, సంతోషం అనిపిస్తే నవ్వుతారు, ఏమీ లేకపోతే నిద్రపోతారు. శైశవం, అక్కడ కోరికలు లేవు, నిర్మలమైన స్థితి. బాల్యం వస్తుంది, 1 నుంచి 5 సంవత్సరాలు. అక్కడేంటి, నాది నాది, ఏది కోరితే అది కావాలనుకుంటాడు, ఇస్తే తీసుకుంటాడు, లేదంటే మరిపిస్తే మర్చిపోతాడు. ఆ వయసులో అతనికి అమ్మ కావాలి, బొమ్మ కావాలి. అమ్మని ఎంత ఇష్టపడతాడో బొమ్మను అంతే ఇష్టపడతాడు. అక్కడ కూడా మనసు అన్నది కొద్దిగా మాత్రమే పనిచేస్తుంది. ఈ మనసు అనేది ఎట్లా తయారవుతుంది అంటే, బయట మన ఇంద్రియాల ద్వారా, ఏదైతే మన ఇంద్రియాలు ఉన్నాయో, అంటే చూపు ద్వారా, వినడం ద్వారా, చర్మం ద్వారా, రుచుల ద్వారా, వాసన ద్వారా ఏదైతే మనం స్వీకరిస్తున్నామో జ్ఞానపరంగా, అదంతా మనకు ఒక చోట లోపల కేంద్రీకృతమై ఉంది. దాన్నే మనసు అన్నారు. ఇది శారీరకంగా ఒక అవయవం కాదు, సూక్ష్మంగా ఉండేది. మనము బ్రెయిన్కు మైండ్కు ఒకటే అనుకుంటుంటాం. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనసు. ఈ రెండు అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ మనసు ద్వారా బ్రెయిన్ పనిచేస్తుంది, బ్రెయిన్ ద్వారా మనసు పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు అనుసంధానం జరుగుతూ ఉంటుంది. మనం అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఈ మనసు ఒక అవయవం కాదు, ఇది సెంటర్ పాయింట్, డేటా సెంటర్ పాయింట్. ఏదైతే మనం చూస్తున్నామో, వింటున్నామో, తింటున్నామో దానికి సంబంధించిందంతా కూడా ఒక సెంటర్ పాయింట్. సో దాని ద్వారానే మన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు కూర్చున్నారు, నా పక్క చూస్తూ ఉన్నారు, వింటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మరి మన మనసు మన దగ్గరే ఉండాలి కదా. మరి మన దగ్గర లేనప్పుడు మనం ఎలా ఉన్నాం ఈడ? సో మనసు యొక్క స్పెషాలిటీ అదే, ఎక్కడో విషయాన్ని తీసుకొని వస్తుంది, ఇక్కడకుండా ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసును కంట్రోల్ చేయడమే ఈ అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేయడం. ఈ అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేయాలంటే మనం డేటా అంతా తెలుసుకుంటూ ఉండాలి. విషయాన్ని సేకరణ చేసి ఇది మంచిదా కాదా అనేది మనం చూసుకోవాలి. ఎవరేం చెప్పినా వినాల్సిందే. వినినంతనే వేగిరపడవద్దు, పరుగు పెట్టవద్దు. మనం చిన్నప్పటి నుంచి అదే పని చేశాం. పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగుడినా గమ్యం రాదాయే. అంతలోనే అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. ఎందుకోసం పుడుతున్నాం మనం? దేనికోసం పరిగెడుతున్నాం? పత్రికారు చెప్పారు, పరుగు వద్దన్నారు. నింపాదిగా కూర్చో, ధ్యానం చేయి, చక్కగా విను, ఏమి కావాలంటే అది చేసుకో అన్నారు. మరి ఎక్కడికి పరుగు కావాలి? ఏమి కావాలని పరుగు పెడుతున్నాం? చిన్నప్పుడు లేదు పరుగు, బాల్యంలో లేదు పరుగు. వాడి పరుగు ఎంతవరకు? తల్లి చుట్టూ, తండ్రి చుట్టూ, కుటుంబ సభ్యుల మధ్య ఉంది. సో ఎప్పుడైతే కౌమారంలోకి వచ్చావో, అంటే శైశవం దాటి, బాల్యం దాటి కౌమారానికి వచ్చాడు. కౌమారం అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యకాలాన్ని కౌమారం అంటారు. ఇక్కడ మొదలవుతోంది పరుగు. సో అక్కడ పరుగు ఉండాల్సిందే కొంత, మరీ ఎక్కువ ఉండకూడదు. ఏమి కావాలో తెలీదు. అప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ వయసులో వాళ్ళని డిసైడ్ చేయించాలి, వాళ్ళకు మార్గదర్శకాన్ని చూపించాలి. సో ఎటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలని మనం చెప్పగలగాలి. దానికి తల్లిదండ్రికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే అటువంటి జ్ఞానవంతుల దగ్గరికి పంపించాలి. ఇవి చేయకపోతే వారు బాధ్యతారహితులు అవుతారు. వాడు వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే తల్లి తండ్రిని ఎటువంటి వాతావరణంలో ఉండాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పుడితే ఏమవుతుందని ప్లాన్ చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని మర్చిపోతారు. అందుకే పత్రికారు చెప్తుంటారు, నువ్వు దేనికోసం వచ్చావో ఆ లక్ష్యాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకో అంటారు. ఎలా తెలుసుకోవాలి ఆ లక్ష్యాన్ని? ఎవరు చెప్తారు? నువ్వు దీనికోసం వచ్చావని ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది నీ లక్ష్యం ఏంటో? మన లక్ష్యాన్ని మనమే తెలుసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచే మనకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేస్తుంటే సంతోషం కలుగుతోంది, ఏ పని చేస్తే పదే పదే చేయాలనిపిస్తోంది, ఏం వింటుంటే అది పదే పదే వినాలనిపిస్తుంది. సో ఏదైతే పదే పదే చేస్తున్నా, దానివల్ల నీకు ఎటువంటి ఆదాయం లేకపోయినా కానీ ఆనందపరంగా నువ్వు ఎంత గొప్పగా ఉంటావో అది నీ జీవిత లక్ష్యంగా చూసుకోవాలి. ఇక్కడ డబ్బుతో సంబంధం ఉండదు, ఆనందంతో మాత్రమే సంబంధం ఉంటుంది. అలా ఎవరి జీవిత లక్ష్యాన్ని వాళ్ళు చూసుకోవాలి. పక్క వాళ్ళు ఎవరు చెప్పరు, కొందరికి కొంత చెప్పబడుతుంది. మహాత్ములు అన్న వాళ్ళు వాళ్ళ ద్వారా ఏదైనా
కార్యం జరగాలనుకుంటే నాయన ఈసారి నువ్వు దీనికోసం వచ్చావు, కేవలం డబ్బు కోసం కాదు, ఈ పని నువ్వు చెయ్యి బాగుంటుంది అని కొందరికి చెప్పే అవకాశం ఉంది గురువులు. ఏది? వారి ద్వారా ఏదో జరగాలనుకుంటే. లేకపోతే ఎవరి లక్ష్యాన్ని, ఎవరి లైఫ్ పర్పస్ను వాళ్ళే తెలుసుకోవాల్సిందే. ఎవరేం చెప్పినా ఉపయోగం లేదు. ఎందుకంటే నీ యొక్క దిశను దశను చెప్పడానికి నేనెవరు? ఒకవేళ చెప్పారనుకో, ఒక గురువులు మాత్రమే వారికి అర్హత ఉంది. మిగతా ఎవరైనా పక్క వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే మీరు మోసపోవద్దు. ఎందుకంటే జీవితము, సమయం చాలా విలువైంది. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పారంటే నేను చేశాను, సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పైంది అంటే తప్పు నీది. ఎవరు నమ్మమన్నారు? ప్రతిదానికి గురువాక్యన ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి, లేదా నీ అనుభవం అయినా ఉండాలి. ఈ 3 లేకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే నష్టపోయేది ఎవరు? మనమే. అంటే అర్థమవుతుందా చెప్పేది? సో కౌమారం వచ్చేటప్పటికి మార్గదర్శకులు మనకు మంచివారే ఉండాలి. తల్లిదండ్రులు కొంత తమకు జ్ఞానం లేకపోయినా ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపాలి. ఎందుకంటే కౌమార దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వయసులోనే పిల్లలకు చాలా తేడా తెలుస్తూ ఉంటుంది. బాలికలు వేరు, బాలురు వేరు. వారి శరీర అవయవాల్లో మార్పులు, ఆకర్షణ, వికర్షణ, పోటీతత్వం, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా క్రూషియల్ టైం. వారు ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే కౌమార దశలో ఏది వాళ్ళకి నచ్చితే అది అయిపోవాలనుకుంటారు. సచిన్ క్రికెట్ ఆడుతుంటే నేను క్రికెట్ ఆడాలనుకుంటారు. ఇంకోటి వాలీబాల్ ఆడుతుంటే అదే బాల్ అనుకుంటాడు. స్పోర్ట్స్ కార్ చూస్తే అది కావాలనుకుంటాడు. ఏది అనుకుంటే అది కావాలనుకుంటుంటారు, అది అయిపోవాలనుకుంటుంటారు. కానీ వాడికి తెలీదు అది నాది కాదు అన్నది. సో పెద్దలు చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. వాళ్లకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నది చూసుకుంటూ దాంట్లో ప్రావీణ్యం ఇప్పిస్తూ ఉంటే వారి యొక్క లైఫ్ పర్పస్ ఏందో అర్థమవుతుంది. ఏదైతే కౌమార దశలో ఇలా దాటుకుంటూ యవ్వనంలోకి అడుగు పెడతాడు. యవ్వనం అన్నది చాలా 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 గొప్ప పీరియడ్. సో దాదాపుగా 17 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఈ టైం అంతా అందాజుగా చెప్తున్నానండి. ఆ వయసు అన్నది 55 సంవత్సరాల వరకు యవ్వనం ఉంటుంది. కానీ యవ్వనం వచ్చేటప్పటికి ఏమైపోతుంది? సో తనకంటూ పెద్ద లక్ష్యాలు ఏమి ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు చెప్పిన బాటలోనే పోతూ ఉండవచ్చు. వివాహ వయసు వస్తుంది, ఉద్యోగం వచ్చి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు అంటారు, పిల్లల తర్వాత వాళ్ళ పెంపకం అంటారు. అరే నేను ఎందుకోసం వచ్చాను? కేవలం వివాహం చేసుకోవడం వచ్చామా, పిల్లల్ని కనడానికి వచ్చామా, వాళ్ళని పెంచడానికి వచ్చామా అన్నది ఆలోచన రాదు. పెద్దలు చెప్పేది వినరు, చాదస్తం అనుకుంటారు. ఆ యవ్వనంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పెద్దలు చెప్పేది వినరు, వాళ్ళు చాదస్తులు అనుకుంటారు. పిల్లలు చెప్తే అసలు పట్టించుకోరు. యవ్వనంలో ఉన్న ప్రాబ్లం అదే. ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ అన్ని దశలు దాటి ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అరే పెద్దలు మేము చెప్తున్నాంరా, ఇవన్నీ అనుభవించి వచ్చాము, కేవలం డబ్బు 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 అని చూసుకునే దేన్ని అనుభవించకుండా ఇలా వచ్చేసాము. మీరు కేవలం డబ్బు కోసమే కాదు, మీ జీవితం అన్నది ఒకటి ఉంది, నీ పర్సనల్ జీవితం ఒకటి ఉంటుంది, నీ సంసార జీవితం ఒకటి ఉంటుంది, నీ సంఘ జీవితం ఒకటి ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏ వయసులో అనుభవించాల్సిందో ఆ వయసులో నువ్వు అనుభవించాలి. చిన్నప్పుడు కౌమార దశలో నీకు ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, బట్ మనీ ఉండదు. సో అక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలంటే పెద్దల పర్మిషన్ కావాలి, చాలా ఇబ్బందులు పడాలి. ఓకే. వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీ దగ్గర డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, ఎనర్జీ ఉండదు. బట్ యవ్వనములో నీ దగ్గర సమయం ఉంది, డబ్బు ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. ఎనర్జీ, టైం అండ్ మనీ, ఈ 3 నీ దగ్గర ఉన్నాయి. కానీ అప్పును అనుభవించకుండా మళ్ళీ చూద్దామని నీకు తెలియకనే 56 అడుగు పెట్టేస్తావు. వెనక్కి చూసుకుంటే అయిపోయింది, నీ కాలం అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చేయవలసిన టైంలో చేయకపోతే ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా తిరిగి రాదు. అయిపోయిన వయసు తిరిగి రాదు. అందుకే పత్రిసార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యువకులు ముందుకు రావాలి. ఫస్ట్ మీరు ధ్యానం చేయండి అయ్యా, నాకు పెద్దవాళ్ళతో పని లేదు అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. మేము ధ్యానం మొదలు పెట్టినప్పుడు మేము యువకులమే. 31 సంవత్సరంలో నేను ధ్యానం అడుగు పెట్టాను. మరి ఆనాటి నుండి ఈనాడు వరకు కంటిన్యూ అవుతున్నాను. ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, మై ఏజ్ ఈజ్ 65.
బట్ ఎక్కడ నాకు యవ్వనం పోయిందన్న బాధ లేదు, వృద్ధాప్యం వచ్చిందన్న లేదు, చింత లేదు. ఎందుకు? చేయవలసిన ఏమిలో అన్నీ చేశాను. అప్పుడు ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఎంజాయ్ చేశాను, చేస్తాను కూడా. అందుకే ప్రతి మనిషి 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది బాగా వినండి. ప్రతి మనిషి కూడా 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నా జీవిత కాలంలో ఏమి చేశాను, చేస్తున్నాను, చేయబోతాను. నా జీవిత కాలంలో ఏమి చేశాను అంటే పాస్ట్ ఏం చేశాను, ప్రజెంట్ ఏం చేస్తున్నాను, ఏం చేయబోతాను. నా యవ్వన కాలం అంతా, జీవితం అంటే పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వరకు, మరి నా యవ్వన కాలంలో నేను నా సమయాన్ని దేనికోసం ఉపయోగించాను, ఉపయోగిస్తున్నాను, ఉపయోగించబోతాను. ప్లాన్, లక్ష్యం. ఇంతకుముందు మన మాస్టర్స్ అంతా అదే చెప్పారు. చంద్రశేఖర్ సారు, వంశీ గారు 13వ తేదీ నుంచి మాస్టర్స్ అంతా అదే చెప్పారు, లక్ష్యం 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 అని. సో ఏం చేసావు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతావు. ప్లాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జిక్యూషన్ ఈజీ, అంత ప్లానింగ్లోనే ఉంది. నీ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ చాలా సులభంగా జరిగిపోతుంది. ప్లాన్ సరిగా లేదనుకోండి, ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. ఇప్పుడు యాక్చువల్గా ఈ వశిష్ఠ గౌతమి ప్లానింగ్ ఎంత గొప్పగా ఉంది. పై వరకు వెళ్తే పైన 5 నిమిషాలు కూర్చోాలనుకుంటే 50 నిమిషాలు కూర్చొంటున్నాం. 1 గంట కూర్చోాలంటే 5 గంటలు 10 గంటలు కూర్చోగలుగుతాం. అంత గొప్పగా ఉన్నాయి బికాస్ ఆఫ్ ప్లానింగ్. సో వశిష్ఠ గౌతమ్ నిర్వాహకులకు, నిర్మాతలందరికీ ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇట్స్ నాట్ సో ఈజీ. నిజంగా ఇట్లా ప్లాన్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎవరు ఇలా ప్లాన్ చేయగలుగుతారు, ఎలా కట్టగలుగుతారు? వీళ్ళంతా ఒకప్పుడు అనేక పిరమిడ్ల నిర్మాణాలు జరిగి ఉంటాయి వీరి యొక్క ఆధ్వర్యంలో. ఎప్పుడు ఈ జన్మలో కాదు, గత జన్మల్లోనే. లేకపోతే ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టలేరు ఎవరు కూడా. ఒక రకంగా చెప్పాలంటే గీజా పిరమిడ్ నిర్మాణంలో వీళ్ళంతా భాగస్వాములు అయి ఉంటారనుకుంటున్నా నేను. సో మనకున్న పెద్ద పిరమిడ్స్ అన్ని కూడా బెంగళూరు వ్యాలీ కావచ్చు, కర్తాల్ కావచ్చు, వశిష్ఠ గౌతమి కావచ్చు, ఇంకా రాబోయే కావచ్చు, అంత సులభమైన విషయం కాదు. బికాస్ ఆఫ్ ప్లానింగ్ వల్లనే ఇన్ని జరుగుతాయి. మరి ఆ ప్లానింగ్కు ఆజ్యం పోసిన వారు, బీజం వేసిన వారు ఎవరు? మన పత్రి గారు. అవునండి, ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుదాం. సో నా యవ్వన కాలంలో నేను ఏం చేశాను, చేస్తున్నాను, చేయబోతాను. అట్లాగే నేను ధనాన్ని ఏ విధంగా సంపాదించాను, సంపాదిస్తున్నాను, సంపాదించబోతాను. ధర్మార్థం అంటే పురుషార్థాల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 ఉంటాయి. నీ యొక్క ధన సంపాదన ధర్మయుతంగా ఉండాలి, నీ యొక్క కోరికలు ధర్మయుతంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 ధర్మయుతంగా ఉంటాయో నువ్వు మోక్ష మార్గంలో అడుగుపెట్టినట్టే. అందుకే నా జీవితకాలంలో నా సంపాదన ఏ విధంగా సంపాదించాను, సంపాదిస్తున్నాను, సంపాదించబోతాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మార్జన. ధర్మార్జన మాత్రమే సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అక్రమార్జన ఎప్పుడూ నీకు దుఃఖదాయకమే. ఇక 4వది సంపాదించిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాను, ఖర్చు పెడుతున్నాను, ఖర్చు పెట్టబోతాను. తెలియక యుగాలు గడవచ్చు, బట్ తెలిసిన క్షణం నుంచి నీ యొక్క వినియోగం చాలా కరెక్ట్గా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. దేనికోసం ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, రకరకాలుగా చెప్తారు. నువ్వు ఏ విధంగా దానం చేయాలి అనేది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికో ఏదో విధంగా ఇచ్చేయడం కాదు, ఏ రకంగా ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది. అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ శాస్త్ర ప్రమాణాలు, గురువాక్యాలు. ఏది ఊరికే చెప్పడం లేదు. నాకు తెలియకుంటే తెలియదనే చెప్తాను, తెలిసి ఉన్నది మాత్రమే చెప్తాను, నా అనుభవంలో ఉన్నది మాత్రమే చెప్తాను. నా అనుభవం లేకుంటే ఆ గురువు గారు ఇట్లా చెప్పారు, ఈ మాస్టర్ ఇట్లా చెప్పారనే చెప్తాను. భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది. నీకున్న ఆదాయంలో 5 భాగాలుగా చేయాలన్నారు. 1 భాగం నీ కోసం, నీ స్వంత ఖర్చుల కోసం. 1 భాగం నీ కుటుంబం కోసం, మిత్రుల కోసం, బంధువుల కోసం. 2 భాగాలు అయిపోయినాయి. 3వ భాగం నీ వ్యాపారంలో పెట్టుబడి కోసం, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, భవిష్యత్తు కోసం 3 భాగాలు. 3వ భాగం. 4వ భాగము గుప్తదానాలు. అంటే నువ్వు చేస్తుంది ఎవరికి తెలియకూడదు, నీ అకౌంట్లో పడాలేది. ఏదైతే నీ అకౌంట్లో పడిందో అక్కడే నీకు అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ నువ్వు ఇచ్చిందంతా చెప్పుకుంటూ వెళ్ళామనుకో,
ఇక్కడికిక్కడ క్లియర్ అయిపోయింది. అందుకే గుప్తదానం అని చెప్పారు. ఓకే, ఇన్స్పిరేషన్ కోసం పక్క వాళ్ళు చెప్పొచ్చు, వారు ఇంత ఇచ్చారు, వీరు ఇంత ఇచ్చారు, ఇన్స్పైరింగ్ కోసం ఓకే. బట్ నువ్వుగా చెప్పుకోవద్దు ఇంత ఇచ్చాను అని చెప్పి. చెప్పుకుంటే నీ అకౌంట్లోకి లేదు అది. ఇక 5వది కీర్తి ప్రతిష్టల కోసం ఉండాలి. ఆ కీర్తి ప్రతిష్టలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నీ పేరు చెప్పినంత కాలం నువ్వు స్వర్గంలో ఉంటావని చెప్పి చెప్పబడింది అక్కడ. ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయి, మామూలుగా నిర్మించడానికి సాధ్యం కాదు. ఇది కీర్తి ప్రతిష్టల కోసం, ఇది అవసరం. ఇలాంటివి అనాథ శరణాలయాలు, వైద్యాలయాలు, విద్యాలయాలు ఇవన్నీ కీర్తి ప్రతిష్టల కోసం చేయాల్సిందే. అంటే వాళ్ళకి ఏదో కీర్తి వస్తుందనే పాయింట్ కాదు, ఇతరులకి ఇన్స్పిరేషన్కి ఇవ్వడానికి. ఈ విధంగా తన జీవితంలో సంపాదించిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాను, ఖర్చు పెట్టాను, ఖర్చు పెడుతున్నాను, ఖర్చు పెట్టబోతాను. డిసైడ్ యువర్ సెల్ఫ్. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండకూడదు. ఎవరో బలవంతం చేస్తే ఇవ్వడానికి లేదు, దానివల్ల ఫలితం లేదు. నీకే నీకు ఉత్సాహంగా చేసుకో. హీనదానము, మధ్యదానము, ప్రణీత దానం అంటే ఉన్నత దానం. ఈ 3 రకాలు చెప్పబడ్డాయి. బుద్ధుడు చెప్పాడు, అవసరానికంటే తక్కువ ఇవ్వడం హీనదానము, సరిపోయింత ఇవ్వడం మధ్యదానము, అవసరానికి మించి ఇవ్వడం ఉన్నతమైన దానం అని చెప్పారు. సో ఇవంతా చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ 5 సూత్రాలు మనం ఎప్పుడైతే మనసులో పెట్టుకొని మన జీవితాన్ని కరెక్ట్గా చేసుకుంటే మన యవ్వన కాలాన్ని కూడా చాలా చక్కగా గడపగలుగుతాము. ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి ఎంటర్ అయ్యామో ఏ క్షణమైనా సరే మనం సిద్ధంగా ఉంటాం వెళ్ళిపోవడానికి. ఎందుకు? చేయవలసిన టైంలో చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాం, అది కంటిన్యూ అవుతోంది. ఎక్కడ మనకు భయం ఉండదు. ఇక్కడ దేనికైనా సిద్ధమే. ఇప్పటికిప్పుడు పిలిస్తే రెడీ అయిపోవాలి. అంటే నేను చెప్పినంత ఈజీ అని కాదది, కానీ ఆ భావంతో మనం ఉండాలి. ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఎప్పుడు నీకు ఆ భావన కలుగుతుంది? ఎప్పుడైతే చేసావో, ఆచరణలో పెడతావో అప్పుడే నీకు ఆ భావన కలుగుతుంది. మామూలుగా అయితే రాదు. ఆఖరి నిమిషంలో రామ రామ కృష్ణ కృష్ణ ఉంటే వెళ్తామా? కృష్ణుడి దగ్గరికి వెళ్తామా? ముందు నుంచి నువ్వు ఆ ప్రయత్నంలో ఉంటే ప్రతిదీ భగవత్ అర్పితమే, నిష్కామ కర్మయోగమే. అంటే ఏ పని చేసినా అయ్యా నాకు దీని యొక్క ఫలితం లేదు, ఇది నా యొక్క ధర్మం, నా కర్తవ్యం. మన యొక్క ధర్మంగా కర్తవ్యంగా ఎప్పుడైతే చేశామో అది నిష్కామంగా మారిపోతుంది. ఎప్పుడైతే నిష్కామంగా మారిపోయిందో అక్కడ నీకు పుణ్యం లేదు, పాపం లేదు. ఎక్కడైతే పుణ్య పాపాలు లేవో నీకు మళ్ళీ జన్మ లేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు ఏదో చేసే దాంతో పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే జన్మ వస్తుంది. జన్మ వస్తే మళ్ళీ తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు. నీ యొక్క గత జన్మల వాసనలు బట్టి నువ్వు చేసే విధానం మారిపోతూ ఉండొచ్చు, లేదా నువ్వు పెరిగిన సంస్కారాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందువల్ల మానవ జన్మ నరజన్మ దుర్లభం అని చెప్పే శాస్త్రాలన్నీ కూడా. వచ్చిన ఈ జన్మను ఎంత బాగా యూజ్ చేసుకోవాలనేది మన మీదే ఆధారపడింది. ఎప్పుడు ఆధారపడుతుంది? మన పత్రికారు చెప్పినవన్నీ పాటిస్తుంటే, గురువులు చెప్పినవన్నీ పాటిస్తుంటే, అర్థం చేసుకుంటుంటే, నిదానంగా సరే చేస్తూ 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 పోతుంటే మనము పక్కదారి పట్టకుండా అదే మార్గంలో మెల్లిగా అడుగులు వేస్తూ ఉన్నా కూడా మనం గమ్యాన్ని చేరుతాం. అవి ఏవి చేయలేదనుకో మనం గమ్యాన్ని చేరలేమండి. సో ఈ యొక్క వయసు పరంగా ఏవైతే కోరికలు ఉన్నాయో, కోరికలు ఎప్పుడు కూడా నిరంతరం పుడుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో ప్రతిరోజు 50,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిల్లో 90% గతంలో ఉన్నవే. మళ్ళీ 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 రిపీట్ చేసుకోవడం వల్ల మనకు తెలియకనే దాంట్లో బంధంలో చిక్కుకొని పోతున్నాం. అందుకే యూ బీ అవేర్, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. కోరికలను నిరంతరంగా పుడుతూనే ఉంటాయి. దీన్ని ఎక్కడో చోట కట్ చేయాలి. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అవసరాలు తీరితే చాలు, కోరికలు ఎప్పుడు నిరంతరంగా వస్తూ ఉంటాయి. అవసరాలు చాలా కొద్దిగానే, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అంతే. ఈ 3 ఉంటే చాలు. అది ఎంత కావాలనేది పత్రికారు చెప్పారు చాలా క్లియర్గా. అయ్యా వేసుకోవడానికి ఒక జత బట్ట, దండం మీద ఆరేసుకోవడానికి ఒక బట్ట జత, తినడానికి ఒక రొట్టె ముక్క, పడుకోవడానికి చెయ్యి, దట్స్ ఆల్ అన్నారు. అంటే మన జీవితాన్ని మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నామని చెప్పడమే ఆయన ఉద్దేశం. అక్కడ నీకుంటే అనుభవించు, నష్టం లేదు. కానీ ఆ అనుభవం ఎంతవరకు? జస్ట్ అది అనుభవించేంత వరకే, మదిలో ఉన్నంత వరకే. ఆ తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి. మరి ఆయన అంత గొప్ప జీవితం అనుభవించిన వాడు కూడా ఊరూరు ఇల్లు తిరిగాడే. దేనికోసం తిరిగాడు? తన ధర్మంగా భావించాడు కాబట్టి. మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు తీసుకోకుండా ఉండాలి కాబట్టి, మనం కూడా మళ్ళీ మళ్ళీ ఇటువంటి జన్మలు రాకుండా ఉండాలి కాబట్టి, కరుణామయులు మహాత్ములు ఎప్పుడు కూడా. సో వారు ఎంత కష్టపడ్డా సో వాడు బాగుపడతాడు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ వాళ్ళ జీవితంతో గడిపేస్తూ ఉంటారు.
అందులో ఆనందం ఉంటుంది, అందులో శక్తి వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. అందుకే పత్రిక గారు ఏం చెప్పారు? ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, ధర్మ ప్రచారం చేయండి అన్నారు. అంటే ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి, అది పదింతలుగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఇదంతా మనము కోరికలను, అవసరాలు అనేది బాగా డిఫరెన్షియేషన్ చేసుకోగలిగితే మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ సక్సేనా అని ఒక పిహెచ్డి వైస్ ఛాన్సలర్ కలకత్తాలో ఉండేవారు. ఆయన కౌన్ బనేగా కరోడ్పతి అన్నది అందరూ చూశారండి? తెలుసు కదా, అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్పతి. అంటే ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సమాధానాలు చెప్తూ ఉంటే ప్రతి ప్రశ్నకు కొంత డబ్బు ఇవ్వబడుతూ ఉంటుంది. దానికి 3 లైఫ్ లైన్లు ఉంటాయి, ఒక ఫోన్ కాల్ ఉంటుంది. సో దాంట్లో ఈ సక్సేనా అనే ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆయన సెలెక్ట్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ ముందర కూర్చున్నాడు హాట్ సీట్లో. ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు అమితాబ్ బచ్చన్. ఇదేంటి సంబంధం లేని విషయాన్ని తీసుకొస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ ఉంది. లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. అవసరం ఏంటి, కోరిక ఏంటి, అవసరం, అది మాకు క్లారిటీగా వస్తుంది మనకు. సో ఈయన క్వశ్చన్ వేస్తున్నాడు, ఆయన చక్కగా ఆన్సర్ ఇస్తున్నాడు. దాదాపు 3,20,000 వరకు గెలుచుకున్నాడు దాంట్లో, ప్రశ్నలు సమాధానాల్లో. ప్లస్ బోనస్ కూడా వచ్చింది. కొద్దిగా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దామా అని అడిగారు. ఆయన వైస్ ఛాన్సలర్ అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు. అంతవరకు తన వరకే అనే ఆలోచన ఉండేవారంట. అబ్దుల్ కలాంతో కలియడం వల్ల, సో నేను నా జీవితం నా కోసమే కాదు, ఇతరుల కోసం కూడా నేను కొంత సమయం ఇవ్వాలి, దేశభక్తి అంటే అప్పటికి ఆయనకు అర్థమైందంట. అంటే సజ్జన సాంగత్యం అనేది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి అది ఉద్దేశం. అంతవరకు తన వరకే ఆలోచించాడు ఆయన. సో ఆ టైం అయిపోయింది, విరామం అయిపోయింది, కంటిన్యూ చేద్దామా మాస్టర్ గారు అన్నాడు ఆయన. అమితాబ్ బచ్చన్ నాకు చాలండి, నేను విరమించుకుంటున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. లేదు, మీరు చక్కగా సమాధానం చెప్తున్నారు, 3 లైఫ్ లైన్లు ఉన్నాయి, ఇంకా మీకు ఫోన్ కాల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు ఎందుకు విరమించుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఇప్పుడు వచ్చింది చాలండి, నా అవసరాలు తీరిపోతాయి. ఇక్కడ సమయం ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను గిన విరమించుకుంటే నాకంటే చాలా చిన్నవారు ఉన్నారు వయసులో కూడా, వారి అవసరాలు ఎక్కువ ఉంటాయి. సో వారికి ఇప్పుడు ఇక్కడికి వస్తే వారి కోరికలు ఏమైనా తీరవచ్చు, అవసరాలు తీరవచ్చు కదా అని అన్నాడు. అంతే, అందరూ లేచి చప్పట్లు కొట్టారంతే. ఆ తర్వాత ఆ హాట్ సీట్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వస్తేనే తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, మేము మా తల్లిదండ్రికి 3 ఆడపిల్లలమండి, మేము 3 ఆడపిల్లలు కాబట్టి మా నాన్న మమ్మల్ని బయటికి గెంటేశాడు, 3ని, మా అమ్మను మమ్మల్ని గెంటేశాడు, మేము ఇప్పుడు అనాథ శరణాలయంలో ఉన్నాము అని చెప్పారు. అది అంటే ఆయన అవసరం తీరిపోయింది. అలాంటి ఇంకా గెలుచుకోవచ్చు, ₹1 కోటి వరకు వెళ్ళొచ్చు. అవసరం తీరిపోయింది, విరమించుకోవడం. మనకు అవసరాలు తీరిపోతానే విరమించుకోవడం అన్నది, ఎక్కడ స్టాప్ చేయాలని తెలియడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది మనకి ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఇలాంటి విషయాలు వినడం వల్ల మన అవసరాలు తీరిపోయినాయి చాలు ఇంకా అని పక్కకు వచ్చేయాలి, లేచేయాలి అక్కడి నుంచి. అలా మన జీవితంలో అనేక సంఘటనలు ఉంటుంటాయి. ఆ అవసరాలు తీరిపోయినా కూడా కోరికలు, జమలు చేయడాలు, అవి ఇవి చాలా చాలా ఉంటాయి. ఇవేవి మన వెంట రావు. మన వెంట వచ్చేది ఏంటంటే మన పాపము, పుణ్యము, జ్ఞానం అంతే. నువ్వు ఏం పాపం చేశావు, ఏం పుణ్యం చేశావు, ఏ జ్ఞానం చేశావు. పాప పుణ్యాల ప్రకారం స్వర్గమా నరకమా ఈ దేహము వచ్చేస్తుంది, మరి జ్ఞానం వస్తుంది. ప్రతి సంవత్సరము, ప్రతి నిమిషము మనం ఈ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటే అది మన వెంట వస్తూనే ఉంటుంది. మళ్ళీ జన్మలో ఉపయోగపడుతుంది. యోగ భ్రష్టత్వం అని భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు. ఈ జన్మలో నువ్వు ఏమి చేస్తూ ఎక్కడ ఆగావో మళ్ళీ జన్మలో అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ జన్మలో ఏమి చేయకుండా అలాగే ఊరికే ఉన్నామనుకోండి, మళ్ళీ జన్మలో ఇదే జీవితం మొదలవుతుంది. ఎక్కడ ఆగామో అక్కడే మొదలవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మన కోరికలేంటి, అవసరాలేంటి మనకు మనమే చూసుకొని దాని నుండి మనం బయటపడాలి. రెండవది కోపం. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, దయచేసి క్షమించాలి. మీరు అవసరం అనుకుంటే యూట్యూబ్ ద్వారా కూడా ఉంది. మన పిఎంసి యూట్యూబ్లో ఈ అరిషడ్ వర్గాల గురించి లైవ్ ఇవ్వబడింది. 4 సెషన్స్లో తాడిపత్రిలో ఇవ్వబడింది. సో మీరు దాన్ని వినొచ్చు, లేదంటే పుస్తకం తీసుకుపోయినా మీరు చదవచ్చు, అది మీ ఇష్టం. ఓకే. సో ఇక్కడ కోపం, కోపం అంటే క్రోధం. ఈ కోరికల మాదిరి వెంటనే కోరిక మనలో ఉందా లేదని మీకు తెలియదు. ఎవరిలో ఏ కోరిక ఉందో బయటికి కనపడదు. కానీ కోపం అన్నది ప్రస్ఫుటంగా ఇతరులు చాలా తొందరగా గమనించవచ్చు.
కోపంగా ఉన్నారా లేదా. కొందరు కోపాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. కళ్ళు ఎర్ర చేయడం ద్వారా, పెద్దవి చేయడం ద్వారా, తిట్టడం ద్వారా, గట్టిగా కాళ్ళు కొట్టడం ద్వారా, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా, కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా రకరకాలుగా వారి యొక్క స్థాయిని బట్టి, జ్ఞానాన్ని బట్టి దాన్ని ప్రకటితం చేస్తూ ఉంటారు కోపం అన్నదాన్ని. సో ఇది కుటుంబంలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉంటుంది. ఈ కోపం అన్న ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక కానీ, కోపం కానీ, లోభం కానీ, మోహం కానీ, మతం కానీ, మాచర్యం కానీ, ఈ 6 ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనతో పాటే వచ్చాయి. మనం ఎప్పుడైతే జీవితం తీసుకున్నామో మనతో పాటే మనసు వచ్చింది, మనసుతో పాటు ఇవన్నీ వచ్చాయి. లేదంటే చిన్న పిల్లవాడికి 2 ఏళ్ళు ఉంటాయి, వాడికి ఏదైనా లేదంటే ఎంత కోపం వాడికి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం వాడికి? గతం నుంచి వచ్చేయింది, ఇప్పటి నుంచి కాదు అది. సో ఇవి మనకు తరతరాలుగా జన్మలుగా మనకు వస్తూ ఉంటుంది ఈ అరిషడ్వర్గాలు అన్నది. అందుకే ఈ అరిషడ్వర్గాలను మనకు తెలిసి ఈ జన్మలో క్లీన్ చేసుకోలేకపోతే, శుద్ధత్వం పొందలేకపోతే మళ్ళీ జన్మలో కంటిన్యూ అవుతుంటాయి, ఇంకా పోగుపడుతూ ఉంటాయి. మనం ఎన్ని ధ్యానాలు చేసినా పోవవి, అంత సులభమేమీ కాదు, అంత నిర్మలత్వం తొందరగా రాదు. అవి రావాలంటే ఫస్ట్ ఆ విషయాలు తెలుసుకోవాలి. నాలో ఈ లోపం ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇంత నష్టం కలుగజేస్తుందని మనం తెలుసుకుంటే తప్ప సాధ్యం కాదు అది. కోపం అనేది మహాపాపం. కోరిక, కోపము, లోపం అన్నది 3 నరక ద్వారాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇవి నరక ద్వారాలు అన్నాడు. మరి ఆ 3 మన దగ్గర ఉంటే మనం నరకానికి రెడీగా ఉన్నాం, లోపలికి ఎంటర్ అవ్వడానికి. మరి అదంత అవసరమా మనకు? మనకు తెలియక యుగాలు గడిచిపోయింది, నష్టమే లేదు, వదిలేసేయండి. బట్ తెలిసిన తర్వాత ఆ నరక ద్వారం నుంచి వెనక్కి వచ్చేస్తుండాలి, స్వర్గధారానికి వెళ్ళాలి, దాన్ని మించి వెళ్ళాలి, సత్యలోకాలకు వెళ్ళాలి. బ్రహ్మలోకం పర్యంత వరకు అన్నీ అశాశ్వతమే, సత్యలోకమే అసలైంది శాశ్వతం అని చెప్పారు భగవద్గీతలో. మరి మనం దేన్ని ఎన్నుకోవాలి? మన లక్ష్యం ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైతే ఇట్లా వచ్చిపోయే వీటి కోసం అవసరం లేదు, సత్యలోకం మన టార్గెట్, మళ్ళీ మళ్ళీ వచ్చే పని లేదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. సో అలా ఉండాలి మనకు. అందుకే కోపం అన్నది చాలా పాపం. ఆ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలి అంటే, నీకు కోపం వస్తోందని తెలిసిన వెంటనే వీలైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. లేదు నీ ప్రెజెన్స్ అవసరం ఉంది అనుకోండి, మౌనంగా ఉండాలి. లేదు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలనుకున్నారనుకో, సంయమనంతో, కఠినత్వం లేకుండా నువ్వు చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పేసి, గట్టి మాటతోనే, అంటే వాయిస్ గట్టిగా చేసి చెప్పు. అక్కడ మధ్యలో పరుష పదజాలం కానీ, తిట్టడం కానీ చేయవద్దు. సో దాని ద్వారానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొట్టడం వల్ల ప్రాబ్లం రాలే, వాడు మనసుని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ప్రాబ్లం వస్తోంది. అందువల్ల కోపంతో మనం ఏం చేస్తామో మనకు తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, సాత్యకి ముగ్గురు మాట్లాడుకుంటూ అలా అలా వెళ్తూ వెళ్తూ మాటల్లో పడి అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయారు. మాటల్లో పడి మనం కూడా చేస్తుంటాం. ఒక్కోసారి 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడో వెళ్ళిపోతాం, ఏదో టాపిక్ వెళ్ళిపోతాం, వచ్చిన పని మర్చిపోతాం. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతారు. అడవులకు వెళ్ళిపోయినాక చీకటి పడినాక చూసుకున్నారు, అరే చాలా దూరం వచ్చేసాము, ఇప్పుడు వెనక్కి పోవడానికి కూడా మనకు సమయం లేదు, సరే ఈ రాత్రికి అక్కడే పడుకుందాం అని చెప్పేసి ముగ్గురు వంతులు వేసుకున్నారు. ఫస్ట్ సాత్యకి, మీరు పడుకోండి నేను కాపలా కాస్తానని ఒక జామంతా. ఓకే, వాళ్ళు పడుకున్నారు. ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చాక వీళ్ళు చూశాడు. చూసిన తర్వాత సాత్యకి వాళ్ళతో ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. వీడు సాత్యకి మహాబలవంతుడు, తక్కువ వాడు కాదు. వాడు ఎంతకు పడిపోడు అని చెప్పేసి సాత్యకి కోపం పెరుగుతూ ఉంది. ఇతనికి కోపం పెరిగినట్లల్లా కూడా రాక్షసుడు బలవంతుడిగా తయారవుతున్నాడు. సో లాస్ట్కు బాగా దెబ్బేశాడు, కొంచెంసేపు పడిపోయాడు, రాక్షసుడు వెళ్ళిపోయాడు. సరే మళ్ళీ బలరాముడు లేచాడు, సాత్యకి కృష్ణుడు ఇంకా పడుకుని ఉన్నారు. సేమ్ మళ్ళీ వచ్చాడు వాడు. వస్తేనే సేమ్ సీన్ రిపీట్ అయింది. బలరాముడు కూడా పడిపోయాడు. సరే మళ్ళీ కృష్ణుని లేపాడు. కృష్ణుని లేపుతానే మళ్ళీ వచ్చాడు వాడు రాక్షసుడు. వస్తానే కృష్ణుడు చూశాడు. ఓకే, కృష్ణుడి కోపం వస్తుంటే వాడు బలంగా తయారవుతున్నాడు. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? కోపం లేకుండా శాంతంగా వాడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇతను శాంతంగా చేయడం మొదలుపెట్టాడో వాడి బలం తగ్గిపోతోంది. వాడి యొక్క బలం ఏంటి? కోపమే వాడి బలం. వాడి బలం తగ్గిపోతుంది. లాస్ట్ తగ్గిపోయి వాడు ఎంత అయిపోయాడంటే ఆవగింజంత అయిపోయాడు. సో వాడిని తీసి తన ఉత్తరీయంలో కట్టుకున్నాడు. ప్రొద్దున లేశారు. అందరూ కూర్చున్నాక రాత్రి ఏం జరిగింది అంటే సాత్యకి విషయం అంతా చెప్పాడు. వాడు ఎవడో రాక్షసుడు, వాడు రాను రాను బలంగా పెరిగిపోతున్నాడు, నేను వాడిని ఏమి చేయలేకపోయాను. బలరాముడు కూడా అదే చెప్పాడు.
వాడేనా వీడు అని చెప్పి చూపించాడు. అవును వీడే, మరి ఇంత చిన్నగా ఎట్లయిపోయాడంటే, శాంతంతో ఉంటే కోపం అనేది రాక్షస గుణం. మనలో కోపం పెరుగుతుందంటే మనలో రాక్షసుడు పెరుగుతున్నాడని అర్థం చేసుకోవాలి. దాని ద్వారా కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పేశాడు మనకు. మనలో కోపం వస్తానంటే మనలో రజోగుణం రాక్షసత్వం పెరుగుతోంది అని అర్థం చేసుకోవాలని చెప్పారు. సో కోరికలు, కోపం అయిపోయింది. ఇక లోభం. లోభం అంటే మనకు అవసరమైన దాన్ని కూడా పొదుపు చేయడం లోభం అంటారు. అవసరానికి ఖర్చు పెట్టాలి, అలా పెట్టకుండా దాన్ని పొదుపు చేసామనుకో దాన్ని లోభం అంటారు. లేదా ఇంకా కావాలన్నది కూడా స్వార్థం కూడా లోభమే. మనిషికి స్వార్థం ఉన్నా పర్వాలేదు కొద్దిగా, కానీ అనర్థం ఉండకూడదు. అనర్థం అంటే ఏంటంటే నాది నాకు ఉండని, నీది కూడా నాకు కావాలి, అది అనర్థం. సో దానికి ఎంతకైనా తెగిస్తారు. మన చుట్టూ ప్రపంచంలో అలాగే జరుగుతోంది. చాలా బలవంతులంతా చేస్తున్న పని అదే. సో దాంట్లో మనం బలవుతుంటారు చాలామంది. ఇంకా స్వార్థం అంటే నాది నాకుండని, నీది నువ్వు ఉంచుకో, ఒకవేళ నువ్వు ఇస్తే నేను తీసుకుంటా, అది స్వార్థం. నువ్వు ఇస్తే తీసుకుంటా. ఒకవేళ వాడికి నిజంగా వీడు స్వార్థం నుంచి అనర్థానికి వెళ్ళాడనుకో, లాగేసుకుంటాడు. అది కూడా అక్కడికి పడిపోకూడదు. ఆ తర్వాత నిస్వార్థం. అయ్యా నీది నువ్వు ఉంచుకో, నాది కూడా అవసరమైతే తీసుకో, అది నిస్వార్థం మహాత్ములది. ఇక పరార్థం. పరార్థం అంటే నీది లేదు నాది లేదు, ఉన్నదంతా అయిందే, నీదేముంది నాదేముంది. మనమంతా పట్టుకొని పోతున్నాం. ఎక్కడన్నా వస్తున్నప్పుడు ఏమీ లేకుండా వస్తున్నాం, పోయేటప్పుడు ఏమీ లేకుండా పోతున్నాం. మరి ఎక్కడిది ఇది నీది? ఏమీ లేదు. సో మనిషి ఎప్పుడైతే ఈ లోభం, నీ అవసరాలకు పోను పొదుపు చేసుకోవాలి, కానీ అవసరాలను తగ్గించుకొని పొదుపు చేయడం కాదు, దాన్ని పిసినారితనం అంటారు. నీది కాని దాన్ని నువ్వు కోరవద్దు, అది దొంగతనంతో సమానం. నీ అవసరాలకు లక్షణంగా వాడుకో, ఇతరులకు దానం చేయి, అన్ని పోను నువ్వు మిగిలించుకో. అది దాని నుంచి బయటపడాలంటే నువ్వు దానం చేయాలి. లోభత్వం పోవాలంటే దానం చేయాలి. దానం చేయకుండా నీ లోభత్వం పోదు, నీ పిసినారితనం పోదు. అందువల్ల లోభం నుంచి బయటపడడానికి దానం ఒక్కటే. దానం అన్నది అదేదో పెద్ద గొప్పదని భావించవద్దు. అది కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. అది పెద్దగా భావించవద్దు, అది నీ ధర్మం. దానం చేయడం అనేది నీ ధర్మం. పత్రికారు చెప్పారు కదా, దానమే ధర్మం అన్నది. అది ఊరికే రాలేదు, అది ఆ స్టేట్మెంటు. అది మన ధర్మం, మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మనం ఫాలో అవ్వాలంతే. ఎప్పుడైతే అది ఫాలో అయిపోతామో అయిపోయింది, సింపుల్. ఇంకా మనం ఆ పిసినారితనం నుండి బయటపడతాము. రాబోయే జన్మలకు పెట్టుబడి. నువ్వు దానం చేస్తున్నావు అంటే అది నీకోసం చేస్తున్నావు అంతే. దీనిపైన అనేక దృష్టాంతాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఇదంతా నీ రాబోయే జన్మకు పెట్టుబడి. పుణ్యజన్మలు నువ్వు మళ్ళీ రావాలంటే, నువ్వు సుఖంగా ఉండాలి అంటే నువ్వు దానం చేసి తీరాల్సిందే. ఎంత చేస్తావా, ఏం చేయాలన్నది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో దానం అయిపోయింది అంటే లోభం నువ్వు మారాలి. నీ పిస్తానం పోవాలంటే దానం చేయాల్సిందే. కామ, క్రోధ, లోభ. ఇక మోహం. ఈ మోహం ఏంటంటే కోరిక తీరిపోయినాక మళ్ళీ అలాంటిదే కావాలి. ఆ అనుభవం పొంది ఉంటాం కదా, మళ్ళీ అలాంటిదే కావాలి, అట్లే ఉండాలి, ఇట్లే ఉండాలని చెప్పేసి అనేక మోహాల్లో పడిపోతున్నాం. ఈ మోహాలు దండిగా ఉన్నాయి. దాంట్లో ధన వ్యామోహం ఉంది, పుత్ర వ్యామోహం ఉంది, స్త్రీ వ్యామోహం ఉంది, వస్తు వ్యామోహం ఉంది, మొబైల్ వ్యామోహం ఉంది, టీవీ వ్యామోహం ఉంది, వాక్ వ్యామోహం ఉంది. ఇలా అన్ని రకాల వ్యామోహాల్లో పడిపోతున్నాం. అదేమనుకుంటాం, మన అవసరం అనుకుంటాం. అవసరం కాదు వ్యామోహం. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఏది వ్యామోహము, ఏది అవసరము, ఏది కోరిక, ఆ డిఫరెన్షియేషన్ మనము చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ధన వ్యామోహము, స్త్రీ వ్యామోహం ఎక్కువగా పట్టి పీడిస్తుంటాయి. ఈ ధనం గురించి కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఈ ధనం గురించి మనం అర్థం కాలేకపోతే మనం ఇక్కడే ఈ మాయలో పడిపోతూ ఉంటాం. డబ్బుతో పుడుతున్నామా, డబ్బుతో చేస్తున్నామా? డబ్బే నీ ప్రాణమా, డబ్బే నీ మానమా? డబ్బు లేనినాడు నువ్వు లేనే లేవా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. సో ఈ ధన వ్యామోహం నుంచి బయటపడకపోతే, ఆహార వ్యామోహం నుంచి బయటపడకపోతే, కొందరికి విపరీతమైన వ్యామోహం ఉంటుంది ఆహారం మీద, కానీ దాన్ని తగ్గించుకోవాలి. అందుకే పత్రికారు చాలా ఒక పద్ధతి ప్రకారము మొదట మౌనంలో ఉన్నారు, ఆ తర్వాత సూపుల ద్వారా నియంత్రించుకున్నారు, ఆ తర్వాత కేవలం కాయగూరలు ఇట్లాంటి ఆకుకూరలు మాత్రం తిన్నారు, ఆ తర్వాత ఎంత అవసరమైతే అంతే తినడం మొదలుపెట్టారు. ఇవి
ఒక ప్రణాళికబద్ధంగా మన శరీరాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆహారమే ఆలోచన, ఆలోచనే మనసు. తీసుకున్న ఆహారము సూక్ష్మంగా మనసుగా మారిపోతుంది, స్థూలంగా శరీరానికి వస్తుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి మనం. ఓకే, ఈ వ్యామోహం నుంచి బయటపడాలి. ఇక మదం, అహంకారం. అహంకారం అంటే గర్వము, అహంకారం ఇవన్నీ చాలా చాలా వస్తాయండి. ఇది మనకు తెలియకనే చాలా జ్ఞానపరంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ గురువులు అన్న వాళ్ళు దాన్ని అనుస్తూ ఉంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ధ్యానం శరణం గచ్చామి పుస్తకం ఉంది కదండి, అది నేను రాశాను అని అన్నాను. సో దాని రిలీజు బుద్ధ పౌర్ణిమ 1997లో కర్నూలులో పెట్టారు. సేమ్ డేటుకు నా మేనకోడల వివాహం కూడా జరుగుతుంది. సో మేనమామగా నేను అక్కడ ఉండాలి కదా. సార్ ఆ డేట్ ఫిక్స్ చేశారు. అది నేను పత్రికారిని అడిగాను, సార్ అది ఆ రోజు మా మేనకోడల వివాహం ఉంది, నేను అటెండ్ అవ్వాలి కదా అన్నాను. సరే వెళ్ళు అన్నారు. మరి పుస్తకం, నేను రాసిన పుస్తకం రిలీజ్ ఉంది కదా సార్ అన్నా. నీ పని అయిపోయింది, నువ్వు రాశావు అయిపోయింది కదా, నీకేం సంబంధం పుస్తకంతో అన్నారు. అంటే ఏంటి, అంతవరకు నేను రాశాను నా పుస్తకం అనుకున్నా. అంటే ఏంటి, అంతవరకు జ్ఞానపరంగానే ఉన్నాను అనుకున్నాను కూడా. కానీ ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నారో, నువ్వు చేయవలసిన పని చేసేసావు, అక్కడికి అయిపోయింది, నీకేం సంబంధం ఇంకా అన్నది. అప్పుడు నిజంగా జ్ఞానోదయమైంది. ఆ రోజు నుంచి ఎవరైనా సరే మీరు పుస్తకం రాశారంట కదా అంటే కదా మనసులో, అమ్మ నా ద్వారా ఐఎమ్ ది ఇన్స్ట్రుమెంట్, అంతే. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను నేను, అంతే. అది నా ద్వారా వచ్చింది కానీ నేను కాదు రాసింది అన్నది భావన. ఇప్పటి వరకు కూడా ఈ రోజు మీకు పుస్తకం చూపించినా కూడా అదేదో గొప్పగా చూపించడానికి కాదండి. సో మన యొక్క ధర్మాన్ని పాటించాలంటే నాకు తెలిసిన ఏదైతే జ్ఞానం ఉందో అది నేను చెప్పాలి కాబట్టి నా ధర్మంగా నేను చెప్తూ వచ్చాను. అట్లాగా మనకు తెలియకనే మన జ్ఞానవంతులు అనుకుంటూనే మనకు లోపల ఎన్నెన్నో ఉంటాయి. సో అవన్నీ గురువులు తీసేస్తూ ఉంటారు. అక్కడ ఆయన ఏమంటే అట్లా చెప్పాడు, గురువు అన్నవాడు అంత కోపమా ఇంత కోపమా అని అనుకుంటుంటారు. మరి అది చెప్పాలి, అవసరమైనప్పుడు చెప్పాలి. నవ్వుతూ చెప్తే పని జరగవు, కొన్ని కఠినంగా చెప్తేనే అర్థమవుతుంది, అప్పుడే మనం మారగలుగుతాం. అట్లాగే మాత్సర్యం, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ చాలా ఉంటాయండి. అన్నిటికంటే ఘోరమైంది ఇదే మాత్సర్యం. ఈ మాత్సర్యంలో ఉంటే మనకు మనుగడే లేదండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాతలకు, నిర్వాహకులకు, మరి మీ అందరికీ, పత్రి గారికి, మేడం గారికి, గురువులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సార్ మనకి అరిషడ్ వర్గాల గురించి ఎంతో అద్భుతంగా ఎలా తొలగించుకోవాలనేది చెప్పారు. అరిషడ్ వర్గాలతో కూడి ఉంటే పశువుతో సమానం, అదుపులో పెట్టుకుంటే మానవుడిగా ఉంటాడు, జయిస్తే దైవమే అవుతాడు అని ఎంతో చక్కగా వివరించి చెప్పారు. అలాగే శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశల్లో ఈ మానవుడు తను సరే నేను ఆత్మని అని తెలుసుకోకుండా ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, పదే పదే పునరపి జననం పునరపి మరణం అనే స్థితిలో ఉంటున్నాడు అనేది తెలియచేశారు. కోపం అనేది ఒక రాక్షసత్వం అని తెలియచేశారు. అలా అరిషడ్ వర్గాల్ని మనం జయిద్దాము, మనందరం కూడా దేవతలము. మరి పత్రి సార్ అందుకే మై డియర్ గాడ్స్ అన్నారు. మనం ఇంకా లోపల ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగించుకుని మనం దైవాలుగా పూర్తిగా మారిపోదాం. థ్యాంక్ యూ సార్. మరి సార్కి చక్కగా సన్మానం చేసుకుందాం. కరతాళ ధ్వనులు. మరి ఈరోజు మురళీధర్ సార్ దగ్గర నుంచి ఈ యొక్క అద్భుతమైన జ్ఞానం అందుకోవడం మన ఎంతో అదృష్టం. పత్రి సార్ జ్ఞానాన్ని ఆయన ఏ విధంగా అయితే అందించారో, మరి ఉన్నట్లుగా మనకి అద్భుతంగా అందించగలిగే యొక్క గొప్ప మన గ్రాండ్ మాస్టర్ మురళీధర్ గారు మనకి మరి 30 సంవత్సరాల క్రితమే సార్తో పరిచయం ఉండడము, ఆయన ద్వారా ఎన్నో డైరెక్ట్గా ఎంతో నేర్చుకోవడము, ఆ జ్ఞానాన్ని మనందరికీ పంచడం, మనం ఈ రోజు దాన్ని స్వీకరించడం అనేది మన యొక్క గొప్ప భాగ్యము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ రోజు వచ్చి మా ఉగాది యజ్ఞాన్ని ఎంత సక్సెస్ చేసినందుకు. నాకు మొట్టమొదట కాల్ చేసింది మన సారే, సూరారెడ్డి సారు. ఆ తర్వాత లక్ష్మణరావు గారు ఆహ్వానించడం జరిగింది నన్ను. సార్ మొన్నంతా వచ్చారు, అనంతపూర్ టూర్ వచ్చారు స్వామీజీని పిలుచుకొని. సో అప్పుడు కూడా చెప్పారు రావాలి ఖచ్చితంగా అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూరారెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, మరి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.